మంచిగా పాలియాలంటే ఏం చేస్తారు? మంచిగా సరిపోను దాన పిట్టు దౌడ పెడతారు. పొద్దుకు 3 మాటల కుడిది తాగిపిస్తారు. పచ్చిగడ్డి మేత ఎక్కువ వేస్తారు. రోజుకు 2 మాటల తానం చేపిస్తే ఆరోగ్యంగా ఉంటుంది. గిట్లా పసిపిల్లగాన్ని చూసుకున్నట్టు చూసుకుంటేనే ఎక్కువ పాలిస్తుంది. కానీ ఈ నడమవేవో మందులు వచ్చినాయి, పిట్టులు కలిపి తినబెడుతుండ్రు. ఇవన్నీ కావాలంటేనేమో చేతిలో సరిపోను పైకం ఉండాలి. కానీ మా సత్తిగాడు తెచ్చిన గీ ఆవుకు ఇవేం అవసరం లేదట. ఇక ముచ్చట ఎంతో సత్తిగాడే చెప్తాడు. సత్తి కానీ ఏ ఆవు కళ్ళులోటికి సూటి పెట్టింది, గట్ట గట్ట తాగుతున్నది. మా ముఖం చూస్తున్నావు ఎందుకయ్యా? తాగిపి దూఫగొన్నట్టున్నది. అది కుర్ది కూడా గింత ఖుషిగా తాగకుండొచ్చు. నల్లగొండ జిల్లా ఆలేరు కాడ ఒక ఆవుకు గిట్ల దినాం కళ్ళు తాగిపిస్తుండ్రు. ఫిట్టు దానా గిరీజు గడ్డు మేత ఏం అవసరం లేదంట. కళ్ళు తాగితే మంచిగా రిమ్మొచ్చి పాలు ఎక్కువిస్తున్నారంట. నిజంగా కావాలంటే గిన చెప్తాడు, చెప్పుకో అన్న. అంతకుముందు పోయినసారి 4 ఇచ్చింది, ఇప్పుడు కళ్ళు అవుతుంది కనుక 5.5 6 లీటర్ ఇస్తుంది. బుడ్డి కళ్ళు తాగిపిస్తే లీటరు, 2 బుడ్లు తాగిపిస్తే 2 లీటర్లు ఎక్కువిస్తున్నారంట. కళ్ళు తాపి పాలు పిండుకోవాలి, మంచిగా ఉన్నది. మళ్ళా పాల లెక్కనే ఉన్నాయో, కళ్ళు లెక్క మత్తు ఎక్కిస్తాయో. అట్లనే ఇన్ని బొబ్బరి గుడాలు కోడిగుడ్డ ఆమ్లెట్లు కూడా తినబెట్టకపోయినావు, ఇంకెక్కువిచ్చునేమో.